తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న తమకు ఎక్కడా అప్పు పుట్టడం లేదని, రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయానికి మించి తాను ఏమీ చేయలేదంటూ చేసిన వ్యాఖ్యలపైన ప్రతిపక్ష నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి మర్చిపోతున్నారని, నెలకు 20,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంటే రాష్ట్రం దివాళా తీసిందంటూ ఎలా మాట్లాడతారని, అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఏ బట్టి విక్రమార్క గారైతే శాసనసభలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోతుందని చెప్పి భావించిండ్రో, ప్రచారం చేసిండ్రో, అప్పుల కుంపడని చెప్పి భావించిండ్రో, మరి మీరే మాట్లాడిండ్రు శాసనసభలో. మరి అలాంటి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో ఏం ధైర్యంతో, ఏ నమ్మకంతో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు? మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిండు. కడుపు కట్టుకొని ఒక సమయం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలకు బిచాది కాదన్నాడు. రైతాంగ రుణాన్ని కట్టగలిగి రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందని చెప్పి అడిగితే ఉంటుందా? ఎందుకుంటుంది? మీకు ఏమరక? నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నా, 40,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే వస్తాయి. రైతు రుణమాఫీని ఒకటే సంవత్సరం చేస్తా అని చెప్పిండు. మేము నీ మొత్తం మాటలు ఎన్నికల ముందు మేము మాట్లాడినప్పుడు, మీరు దానికి ఎదురుదాడి చేసినప్పుడు